కర్నూలు జిల్లాలో తెలుగుదేశం ప్రచారాన్ని వైకాపా అడ్డుకోవడం కాల్పులకు దారితీసింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆవిష్కరించిన జెండాను వైకాపా ఎమ్మెల్యే అనుచరులు పీకేశారు. ఓ దశలో దాడికి యత్నించగా తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో తిక్కారెడ్డి సహా ఏఎస్ఐ కాలికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తెలుగుదేశం అభ్యర్థి తిక్కారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సమయంలో వైకాపా శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, సోదరుడి కుమారుడు ప్రదీప్ రెడ్డి తిక్కారెడ్డిపై దాడికి యత్నించారు. తెలుగుదేశం పార్టీ జెండా పీకేశారు. ప్రతిఘటించే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన తిక్కారెడ్డి గన్మెన్ సీను గాల్లోకి కాల్పులు జరిపారు. మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రమాదవశాత్తు బుల్లెట్ తిక్కారెడ్డికి తనకు తగిలాయని ఏఎస్ఐ వేణుగోపాల్ తెలిపారు. ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో వారిద్దరికీ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైకాపా నాయకుల విపరీత ధోరణి వల్లే ఉద్రిక్తత చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తెలుగుదేశం జెండాను తొలగించి తిక్కారెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారని చెప్పారు. జెండా పట్టి ఇంటింటికి ప్రసారం చేస్తుంది. ఫస్ట్ అంత అయిపోయి ఇంకా కొంచెం ఉంటే ఆడొచ్చి కూర్చుంటాం. వచ్చి ఎందుకు మా ఊరికి రాకూడదు, మీరు మేము సొంత ఊరు, మేము అడిగితే మాకు సంబంధం, మీరు మా ఊరికి అన్ని ఊరికి వస్తారు కదా, నాన్న ఇట్లా వస్తాము ఊరికి ఓటు ఎందుకు తప్పేమున్నది. వాళ్ళు వచ్చి ఫస్ట్ ప్రదీప్ వచ్చి దెబ్బ ఉన్నది మేము కొట్లాడుకుంటాం. వాళ్ళతో వాడు వచ్చి ఫస్ట్ ఆడాయం వచ్చింది. ఆయన ఎవరో తెలియదు. ఆయన వచ్చి మామూలు టవల్ గుంజాడు. గుంజాక అది కింద పడినాక అప్పుడు మా ఇంతకల్లా ఫైర్ చేసాం. మేము ఫైర్ చేసాక అంత అక్కడ ఇక్కడ పారిపోతుంది. అంతకల్లా వాళ్ళు అక్కడే నిలబడిన తర్వాత మామ కింద పడి పిస్టోల్తో కాల్చినారు. అది ఎవడని నాకు తెలీదు, కాల్చిన అంతే. అంతకన్నా మేము అంత పోలీసులు వచ్చి మేమంతా బయటకు వచ్చేసి తిక్కారెడ్డికి బాగా తగిలింది కాలుకి. తర్వాత ఏ పేరు తెలియదు. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ వెంకటరాముడు ఘటనాస్థలిని పరిశీలించారు.